బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోహగఢ్ కోట వద్ద జరిగిన పూణే యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాబోయే భార్యను ఫోటోలు తీస్తూ గాలివానకు ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన దారుణ హత్యగా పోలీసులు తేల్చారు. తనను ఫోటో తీస్తున్న కాబోయే భర్తను ప్రియుడు లేదా మరో మిత్రుడితో కలిసి ఆ యువతే 400 అడుగుల లోతు లోయలోకి తోసి చంపేసిందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. లోనావాలా రూరల్ పోలీసులు ఈ ప్రమాద ఘోరాన్ని హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూణే సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన స్థిరాస్తి వ్యాపార సంస్థలో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అతడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. రాబోయే నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ఓ ఖరీదైన ప్యాలెస్లో వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగాల్సి ఉంది. అందుకోసం ప్యాలెస్ను కూడా ముందే బుక్ చేశారు. ఈ క్రమంలో జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండడంతో ఆ వేడుకలను జరుపుకోవడానికి కేతన్ తన కాబోయే భార్య మరికొంతమంది మిత్రులతో కలిసి జూన్ 18వ తేదీన లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ వెళ్లారు. అక్కడే ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే కేతన్ మరణం తర్వాత సియా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని పంచుకుంది. ఆ స్టోరీలో ఇలా ఉంది: నా పుట్టినరోజే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. మనం పెళ్లి చేసుకోబోయే సమయానికే నువ్వు నన్ను విడిచిపెట్టావు. అసలు నువ్వు నాకు ఇలా ఎందుకు చేసావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను నిన్ను అంతగా ప్రేమిస్తుండగా నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు? నీ ఆత్మకు శాంతి చేకూరాలని రాసింది. ఆ స్టోరీలో వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, కేతన్ కారు లోపలి దృశ్యాలు ఉన్నాయి. వాటితో పాటు నువ్వు ఇక్కడే ఉన్నావని నా హృదయానికి తెలుసు, తిరిగిరా అనే హిందీ వాక్యం కూడా జత చేయబడింది. ఇప్పుడు ఈ స్టోరీ దర్యాప్తులో ఒక భాగంగా మారింది. ప్రమాదం జరిగిన రోజు కేతన్ కాబోయే భార్య పోలీసులకు సమాచారం ఇస్తూ, మేము కోటపై ఉన్నప్పుడు కేతన్ నన్ను ఫోటోలు తీస్తున్నాడు. అయితే ఒక్కసారిగా హోరు గాలి బలంగా వీయడంతో పట్టు తప్పి లోయలో పడిపోయాడు అని నమ్మబలికింది. దీంతో పోలీసులు మొదట ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించారు. ఇక యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే సియా హత్య చేసినట్లు బయటపడింది. అయితే ఘటనకు 4 రోజుల ముందే ఒకసారి విఫలయత్నం చేసిన విషయం తాజాగా వెల్లడైంది. అదే ప్రాంతంలో చంపడానికి ప్రయత్నించినట్లు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. జూన్ 14న కేతన్ను కోట పైనుంచి సియా ఎలా తోసేసిందో ఆయన వివరించారు. కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడగా సియా పాము వస్తోందని అరిచి ఆ తర్వాత అతడిని గట్టిగా కౌగులించుకుని డ్రామాలు ఆడిందని అన్నారు. జూన్ 14న వాళ్ళిద్దరూ ఒంటరిగా కోటకు వెళ్లారు. అక్కడ సియా కేతన్ను తోసేసింది. అయితే కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రమాదం తప్పించుకున్నాడు. కుట్ర బయటపడిపోతుందనే భయంతో పాము పాము అని అరిచిందని విశాల్ అగర్వాల్ చెప్పారు.
వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అందరి పాస్పోర్ట్లు ఉన్నాయి, కానీ కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదు. అది ఎక్కడో పడిపోయినట్లు అనిపించింది. వెతికినా కానీ పాస్పోర్ట్ ఎక్కడ దొరకలేదు. అందువల్ల వాళ్ళు వెనుదిరిగారు. తర్వాత 3 లేదా 4వ రోజున లోహగఢ్ కోటకు వెళ్లాల్సిందేనని మళ్లీ గొడవకు దిగింది పేర్కొన్నారు. ఆ తర్వాత జూన్ 14న లోహగఢ్కు వెళ్ళినప్పుడు ఆమె కేతన్ను తోసింది. దీంతో వెనక్కి జారిపోయిన కేతన్ చేతికి ఒక పొద తగలడంతో దానిని పట్టుకుని తప్పించుకున్నాడు. ఆ తర్వాత తనను ఎవరో తోసేశారని, ప్రాణాలతో బయటపడ్డానని గ్రహించాడు. కానీ సియా వెంటనే పాము పాము అని అరుస్తూ వెళ్లి కౌగిలించుకుంది అని తెలిపారు. పూణే జిల్లా గహుంజేకి చెందిన కేతన్ తన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద దాదాపు 400 అడుగుల లోతైన లోయలో పడి మరణించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉన్న ఈ కోట మహారాష్ట్రలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన 12 కోటలలో ఒకటి. మొదట్లో ఈ మరణాన్ని ఒక ప్రమాదంగా పరిగణించారు. కోట వద్ద విహారయాత్రకు వెళ్లినప్పుడు కాబోయే భార్యను ఫోటో తీస్తుండగా బలమైన గాలులకు కేతన్ జారి పడినట్లు సియా పోలీసులకు చెప్పింది. దీంతో ప్రమాదవశాత్తు మరణించగా కేసు నమోదు చేశారు. పోలీసుల తర్వాత పరిస్థితులను పరిశీలించి అవి అనుమానాస్పదంగా ఉన్నాయని కనుగొన్నారు. సియాను ఆమె ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరిని హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆర్థిక వివాదాలు, వ్యక్తిగత సంబంధాలతో సహా పలు కోణాల్లో దర్యాప్తు సాగిందని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ చెప్పారు. సియాకు చేతన్తో సంబంధం ఉందని, కేతన్ను తమ బంధానికి అడ్డుగా భావించిందని పోలీసులు నిర్ధారించారు. విహారయాత్ర పేరుతో పథకం ప్రకారమే లోహగఢ్ కోటకు కేతన్ను తీసుకొచ్చిన సియా తర్వాత ప్రియుడు చేతన్కు ఫోన్ చేసి రప్పించింది. ఇద్దరు కలిసి కేతన్ను లోయలో తోసేసి ప్రమాదవశాత్తు పడిపోయినట్లు కట్టు కథను అల్లారు. కానీ చివరకు పోలీసుల విచారణలో హత్యనని నిర్ధారణ అయింది. ఇక ఈ ఘోర కుట్రకు సంబంధించి కేతన్ కాబోయే భార్యను, ఆమెకు సహకరించిన మిత్రుడిని పోలీసులు మంగళవారం అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్లానింగ్ లేదా హత్య జరిగిన సమయంలో అక్కడ ఉండి సహకరించారని భావిస్తున్న మరో 6 స్నేహితులను కూడా పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడిని కాబోయే భార్య చంపేయడం పూణే ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతికి కలుగజేస్తోంది. అయితే హత్యకు గల పూర్తి కారణాలను రాబట్టేందుకు పోలీసులు నిందితులను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఆమె కాబోయే భర్తను ఎందుకు చంపింది, ఎవరితో కలిసి ప్లాన్ చేసిందనేది. जून 2026 को एक जो वुड-बी कपल है जिनकी एंगेजमेंट फरवरी में हुई थी, सिया गोयल और केतन अग्रवाल, ये लोहगढ़ किले पे घूमने के लिए गए थे और वहाँ पे तकरीबन 10:30 पौने 11 के आसपास सिया गोयल ने फोन करके बताया कि वो जो लड़का केतन अग्रवाल है वो फिसल के गिर गया और उसकी लोहगढ़ किले के नीचे गिरा और उसकी मृत्यु हो गई है। जो तांत्रिक पुरावे हैं उसमें तपास करने के बाद सामने आया कि ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो यहाँ पे ये लड़की इसकी फैमिली का काम है, मार्केट यार्ड में उनकी भी दुकान उधर ही है,
तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी। तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई।